ఇవాళ నేను మీకు ఏం చూపించబోతున్నాను తెలుసా? నా ఫేవరెట్, నా స్వీటెస్ట్ హోమ్ మా అన్నయ్య వాళ్ళ ఇల్లు. బట్ నా ఇల్లులాగే ఫీల్ అవుతానన్నమాట. అబ్బా ఏం వాడకవయ్యా. ఓకే. ఈ చాతపడి ముగ్గులు నేనే వేశానన్నమాట. మమ్మీ ఇలా బయటికి పెట్టుకో మమ్మీ, నేను ఎంత కష్టపడి నీకు కొనిపించాను ఈ నల్ల పూసలు. అమ్మా అమ్మా నీ వెన్నెల సో ఏంటి మీరు ఇల్లే సర్దుకున్నారు ఇల్లు అని అనొద్దు నన్ను. వీడేంటి ఇంకా పడుకొనే ఉన్నాడు దున్నపోతులాగా. ఏయ్ బాబు లేవ్. యాక్చువల్లీ రోజ్ ఫ్లవర్ ఇక్కడ ఉంది. ఎవరు చెప్పండి? నేనే. హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రూపా ముగ్గళ్ళ. ఇవాళ నేను మీకు ఏం చూపించబోతున్నాను తెలుసా? నా ఫేవరెట్, నా స్వీటెస్ట్ హోమ్ టూర్ చేయబోతున్నాను. ఇది యాక్చువల్లీ నా ఇల్లు కాదు, మా అన్నయ్య వాళ్ళది. మా అన్నయ్య వాళ్ళ ఇల్లు, బట్ నా ఇల్లులాగే ఫీల్ అవుతాను అనమాట. అబ్బా ఏం వాడకవయ్యా. నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా షూట్ గ్యాప్లో కానీ, లేకపోతే సంక్రాంతికి కానీ, ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మేము ఇక్కడికే వస్తాం అనమాట ఫ్యామిలీతో. ఇక్కడికి వచ్చి హ్యాపీగా టైం స్పెండ్ చేస్తాం. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కానీ అన్నీ మాకు చాలా ఇష్టం. ఇక్కడ వెదర్ బాగుంటుంది చక్కగా. మీరు ఇక్కడ చూసినట్లయితే మొత్తం చూడండి, కొబ్బరి చెట్లు ఉన్నాయి. కంప్లీట్గా కొబ్బరి చెట్లు అనమాట. చూడండి, ఇంటి చుట్టూరు ఇలాంటి ఎన్వైరన్మెంట్ ఉంటే ఎంత బాగుంటుంది. కాకపోతే ఒకటే విషయం ఏంటంటే ఇక్కడ దోమలు ఎక్కువ ఉంటాయి. మరి న్యాచురల్గా ఉన్నప్పుడు ఆ మాత్రం దోమలు ఉంటాయి, తప్పదు. బట్ అది తప్ప మిగతా అన్నీ ఇక్కడ బాగుంటాయి అన్నమాట. అన్నీ దొరుకుతాయి ఇక్కడ. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చుట్టూ కొబ్బరి చెట్లు ఉంటాయి చక్కగా. నాకు చాలా ఇష్టం అందుకే ఈ ప్లేస్ అంటే. సో మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొబ్బరికాయలు, కొబ్బరి నూనె, దాని లోపల ఉండే టెండర్ కోకోనట్ అన్నీ అనమాట. ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ఓకే, ఈ చాతపడి ముగ్గులు నేనే వేశాను అనమాట. అంటే నాకు ముగ్గులు వేయడం రాదు, బట్ నేను ట్రై చేశాను. నేర్చుకుంటేనే కదా ఏదైనా వచ్చేది. ఇదే మా ఇల్లు. ఇది మా అరుగు, మా ఇంటి బయట అరుగు అనమాట. ఆ మంచం అంటే ఎవరైనా వస్తే కూర్చోడానికి. మేము ఇక్కడికి వచ్చేదే సంవత్సరానికి ఒక్కసారి అలా వస్తాము. సో ఎప్పుడో ఒకసారి వస్తాం కాబట్టి కొంచెం ఇలాగే ఉంటుంది. అండ్ ఆ మంచం స్పెషాలిటీ ఏంటంటే, మంచిగా మధ్యాహ్నం భోంచేసి అరుగు మీద అలా ఆ మంచం మీద పడుకుంటే ఫుల్గా నిద్ర పడుతుంది. ఇప్పుడు మీరు నన్ను తిట్టుకోవద్దు, బాగుంటుంది కానీ సీరియస్లీ. ఇవన్నీ మొక్కలు అనమాట. ఈ మొక్కల గురించి నేను మీకు తర్వాత చెప్తాను. ఇది తెలుసుగా మీకు, కొబ్బరి చెట్టు. తర్వాత ఇవన్నీ ముగ్గులు. అంటే కొంచెం కలర్ అది చెరిగిపోయింది, సంక్రాంతికి వేసామన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ కూడా చెట్లే. ఆ చెట్ల గురించి నేను మీకు తర్వాత చెప్తాను. ఇంట్లోకి వెళ్ళిపోదామా? నా ఫేవరెట్ హౌస్లోకి వెళ్ళిపోదామా? రండి. అప్పుడప్పుడు మిక్కీ మౌస్ వాయిస్ వస్తుంది, ఏమనుకోకండి. మీరు నాకు ఇష్టం కదా, నాకు ఇష్టమైన వాళ్ళతోనే నేను అలా మాట్లాడతా, అందరితో మాట్లాడను. మా ఇంటి లోపలికి వెళ్దాం రండి. చూసారా మా ఇల్లు? ఇది టీవీ. దా మమ్మీ. నవ్వు మమ్మీ, పర్లేదు, వాళ్ళు నిన్నేం కొట్టరు. పుట్టప్పుడు నవ్వుతావు కదా. మా మమ్మీ చూసారా, మేమిద్దరం కొంచెం ఇంచుమించు సేమ్ కలర్స్ వేసుకున్నాం, ట్విన్నింగ్ వేసుకున్నాం ఇవాళ. బాగా రెడీ అయ్యామా, బాగున్నామా? మమ్మీ ఇలా బయటికి పెట్టుకో మమ్మీ, నేను ఎంత కష్టపడి నీకు కొనిపించాను ఈ నల్ల పూసలు. అమ్మా అమ్మా నీ వెన్నెల మా మమ్మీ ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు నాకు నల్ల పూసలు కొనిపించు, నల్ల పూసలు కొనిపించు అంటే. నేను చిన్న షార్ట్ చైన్ కొనిపించాను, మమ్మీకి అది నచ్చలేదు. సరే నచ్చలేదు కదా అని చెప్పి, అప్పుడు నా దగ్గర అంతే డబ్బులు ఉండింది, అందుకనే నేను చిన్నది కొనిపించాను అనమాట. బట్ మమ్మీ నాకు పొడుగ్గా ఉంటేనే సెట్ అవుతుంది అది అంటే, మళ్ళీ తర్వాత కష్టపడి ఈ నల్లపూసలు తీసుకున్నాను అనమాట. మమ్మీ నీకు నచ్చాయా నల్లపూసలు? చాలా బాగా నచ్చాయా? అయితే ముద్దు పెట్టు మమ్మీ నాకు. మనలోని ప్రాణమమ్మ మనదైన రూపమమ్మ. పుట్టప్పుడు పెట్ట తెలుసా, వీడియోలో పనిలో పని అని ముద్దు కూడా పెట్టించేసుకున్నా. నేను కూడా పెట్టా. మమ్మీ లిప్స్టిక్ అంటుకుంది మమ్మీ నీకు. ఓకే రండి, ఇల్లు చూపిస్తా. ఇది మా సోఫా. చూడండి, నాకు తెలుసు ఇది కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది. అంటే మాకు కాస్ట్ ఎక్కువే, మాకు తెలియదు మరి. బట్ మాకైతే కొంచెం ఇది ఖరీదైన సోఫానే. ఎలా ఉంది మా సోఫా? తర్వాత ఈ టేబుల్.
ఈ టేబుల్ చూసారా, ఇదేంటి తెలుసా, డైనింగ్ టేబుల్ అనమాట. దీన్ని ఇలా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు కిందకి దిగాలంటే చాలా కష్టం, అనవసరంగా పెట్టాను రా గోవర్ధన. అయిందా? బాగైందా? ఓకే, ఎనీవేస్ ఈ టేబుల్ ఏంటంటే డైనింగ్కి యూజ్ చేసుకోవచ్చు మనం. లేదు అవసరం లేదు ఇప్పుడు అంటే దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు అనమాట, ఫోల్డబుల్ టేబుల్. ఈ ఐడియా చాలా బాగుంది యాక్చువల్లీ, నేను ఒక దగ్గర ఎక్కడో చూశాను. సో మా అన్నయ్య వాళ్ళు కూడా అది ఇంప్లిమెంట్ చేశారనమాట ఇక్కడ. ఇది మాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో కావాలంటే ఇలా ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ ఇవి ఏంటివి, ఫొటోస్. ఇంట్లోకి వచ్చినప్పుడు, ఈ ఇంట్లోకి గృహప్రవేశం అయినప్పుడు ఫొటోస్ అన్నమాట. ఇది నెక్స్ట్ మా పిన్ని బాబాయ్. కొంచెం క్లారిటీ లేదు ఫొటోస్, ఫోన్లో తీసిన ఫొటోస్ మేము గుర్తుగా ఉంటాయని చెప్పి ఇలా చేయించుకున్నాము. అప్పుడు ఫోటోగ్రాఫర్ని పిలవాలి, ఫొటోస్ తీసుకోవాలి, ఇంత నాలెడ్జ్ లేదు, అంత వీఆర్ నాట్ యూస్ టు ఇట్ ఆల్సో. సో ఇవి ఇలా పెట్టేశాము. అంత పర్ఫెక్ట్గా సూపర్గా ఏముండవు, బికాజ్ ఊర్లో ఇల్లు మీకు చెప్పాను కదా. సో ఏంటి మీరు ఇల్లే సర్దుకున్నారు ఇల్లు అని అనొద్దు నన్ను. క్యూట్గా ఉంది కదా ఇది. దీంతో ఫొటోస్ కూడా దిగాను నేను, అప్పుడు ఇన్స్టాలో పెట్టా. నా ఇన్స్టా ఐడి తెలుసా మీకు, తెలీదా? నెక్స్ట్ ఇది టీవీ. దీని మీద దుమ్ము పట్టకుండా ఇలా కప్పుతూ ఉంటాం, కొంచెం విచిత్రంగా ఉంటాయి మా ఇంట్లో అన్నీ, ఏం అనుకోవద్దు. క్లాత్ తీసేద్దాం, ఎందుకు. ఎస్, తీసేసాం. దిస్ ఈస్ మై సఫారీ. సఫారీ కాదు. నెక్స్ట్ ఈ ప్రింట్ చూడు ఎంత క్యూట్ ఉందో. సో ఈ ప్రింట్, ఈ ఐడియాస్ అన్నీ మా అన్నయ్యవి. ఏదో ఓల్డ్ ఫ్యాషన్గా ఏదో కట్టుకున్నాం. నెక్స్ట్ ఆ క్యూట్ బొమ్మ, ఈ ఫ్రేమ్స్ బాగున్నాయి కదా ఫ్రేమ్స్. ఈ ఫోటో ఫ్రేమ్ ఏంటి తెలుసా, నా మోస్ట్ నిబ్బాయెస్ట్ గిఫ్ట్ టు మై బ్రదర్. నిబ్బా కాదు, నిబ్బీలాగా ఇచ్చానమాట వాడి బర్త్డేకి. అన్నయ్య ఇది వదిన, అది నువ్వు, మీరిద్దరు ఇలా డాన్స్ చేస్తున్నట్టు మీ బెడ్రూమ్లో పెట్టుకో అని చెప్పేసి నా 7th స్టాండర్డ్లోనూ అనుకుంటా ఇచ్చాను. మోస్ట్ నిబ్బియెస్ట్ గిఫ్ట్. అది చూసినప్పుడు అలా నాకు నవ్వు వస్తుంది, అసలు ఎందుకు నేను ఇలా ఇచ్చాను తింగరదాన్ని అని చెప్పి. సో అది ఆ ఫోటో వెనకాల ఉన్న స్టోరీ. క్లాక్ బాగుందా మా క్లాక్? నాకు ఇంట్లో ప్రతిదీ నచ్చుతుంది. ఏంటి చిన్న చిన్న విషయాలు కూడా చెప్తున్నావు అని అనుకోవద్దు, నాకు ప్రతిదీ నచ్చుతుంది ఇంట్లో. నెక్స్ట్ ఇది మా ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ మీద చూడండి క్యూట్గా ఎలా పెట్టామో, ఫుడ్ ఐటమ్స్ లాగా బాగున్నాయా. మాకు ఎప్పుడు అలాగా ఇవి అలా కంటికి కనపడుతూ ఉంటే మంచిగా తినాలి అనే కోరిక పెరుగుతుందన్నమాట. అప్పుడు బాగా షబ్బీగా అవుతాం తిని, ఇంకో నాలాగా. సో ఇదంతా మా ఫ్రిడ్జ్. మా షోకేస్ చూడండి, అందులో క్యూట్ చిన్న అబ్బాయిలు ఉన్నారు పైన. నెక్స్ట్ తర్వాత అది, దాని తర్వాత గ్లాస్ ఐటమ్స్ అండ్ బౌల్స్ ఇంకా కప్స్ అవన్నీ పెట్టామన్నమాట. ఏదో సింపుల్గా మరీ ఖాళీగా ఉండకూడదని. అవేంటి ఒకసారి చెప్పండి. అవి ఆల్కహాల్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. వాడు అసలు ఆ స్మెల్ కూడా చూడడు, మీరు చెప్తే నమ్మరు, ట్రస్ట్ మీ. వాడు అసలు స్మెల్ కూడా చూడడు, దాని జోలికి కూడా వెళ్ళడు. కానంట ఇంట్లో అలా పెట్టుకుంటే అందంగా ఉంటుందని పెట్టాడంట. జాతి రత్నాలు రా మీరు. ఏం మాట్లాడతాడో వాడికే తెలియదు సీరియస్లీ. ఎందుకురా నీకు అలవాట్లేదు ఏం లేదు, ఎందుకురా ఓవరాక్షన్. అలవాటు లేకపోయినా కానీ పైకి ఎలా షో ఆఫ్ చేయాలి బ్యాడ్ బాయ్స్ లాగా, అప్పుడే బాగుంటుంది అని చెప్తాడు. ఇది మా బెడ్రూమ్. వీడేంటి ఇంకా పడుకొనే ఉన్నాడు దున్నపోతులాగా. బాబు లేవ్. అరే లెగురా రే. అరే హోమ్ టూర్ చేస్తున్నాను, లెగురా, పరువు తీయకురా అందరి ముందు. లెగుబే. చేసుకో, అటు పోయి చేసుకో. మెడిటేషన్ చేస్తున్నప్పుడు శబ్దం చేస్తారే. ఎటు పోయి చేసుకోవాలరా సాడిస్టోడా. వీడెవడో తెలుసా, వీడి పేరు రివీల్ చేయాలా? వీడెవడో, వీడు మా అన్నయ్యో తమ్ముడో నాకే తెలియదు, అంత సీన్ లేదు. వీడు నా తమ్ముడు. అరే లెగురా. వాడు లెగడలే కానీ. సో ఇది మా మంచం, ఇది మా బీరువా అండ్ ఇది మా బల్ల. టడా. ఈ బల్ల మీద అన్ని పెట్టుకుంటాం. అవునా, నిజమా? కొంచెం అన్ని చెప్పానా వింతగా ఉంటాయని మళ్ళీ అని చూడొద్దు, అలాగే ఉంటుంది ఊర్లో ఇల్లు అంటే. ఇది చూడండి, ఈ కబోర్డ్స్ బాగుందా? ఈ కలర్ నచ్చిందా మీకు? కబోర్డ్స్ అనమాట. ఇక్కడ ఒక క్యూట్ అద్దం ఉంది,
కబోర్డ్స్కి. క్యూటెస్ట్ అద్దం అంటే నాలాగా. ఇవే తగ్గించుకుంటే మంచిది. సో ఇది నా బ్యాగ్. హే, ఆ ప్రింట్ చూడండి బాగుంది కదా. బర్డ్స్ లేవేంటి? మేము చాలా మంచోళ్ళం, బర్డ్స్కి స్వేచ్ఛ ఇచ్చేసాం, పంజరంలోంచి వదిలేసాం. అందుకని పంజరంలో పెడితే తప్పు కదా, అందుకనే వదిలేసాం, స్వేచ్ఛ ఇచ్చేసాం అన్నమాట. అవన్నీ బర్డ్స్. బాగుంది కదా ప్రింట్. నెక్స్ట్ రూమ్లోకి వెళ్తాం. ఆ రూమ్లో ఏదో సౌండ్ వస్తుంది, మిక్సీ సౌండ్. మమ్మీ ఏదో వండుతుంది, ఏం వండుతుందో చూద్దాం రండి. ఏం చేస్తున్నావు అమ్మా? కొబ్బరి పచ్చడి చేస్తున్నానే. పెరుగు పచ్చడా? కాదే, కొబ్బరి పచ్చడే. కొబ్బరి పచ్చడి చేస్తున్నావా? ఏమేమి వేసావు అందులో? ధనియాలు, జీలకర్ర, చింతపండు, ఉప్పు, పచ్చిమిర్చి, కొబ్బరి, పల్లీలు అంతేనా? అంతే. ఇవన్నీ వేసేసి మిక్సీ కొట్టేస్తే కొబ్బరి పచ్చడి అయిపోద్దా? ఇంత సింపులా? తెలియక నేను చేసుకోలేదే ఇన్నాళ్ళు. ఇప్పటి నుంచి నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత కొంచెం ఫ్రై చేయాలి అంతే. ఫ్రై చేయాలా? మరి ఏంటి మళ్ళీ ఇంకోటి చెప్తున్నావు? దేనిలో వేసి చేయాలి? ఆయిల్ వేసి చేయాలా? ఆయిల్ వేసి కొంచెం ఇది మొత్తం కలిపి ఫ్రై చేయాలా? ఇది ఇక్కడ కబోర్డ్స్ అనమాట. ఇంకా పని ఉంది, చాలా చేయవలసింది. బట్ ఏదో అలా చేసాము. నెక్స్ట్ ఇది దీని మీద ఫుడ్ ఐటమ్స్ అన్ని పెట్టుకోవడానికి. నెక్స్ట్ అదేమో స్టవ్. మీకు తెలుసులే, ఇవన్నీ కింద కబోర్డ్స్ పెట్టారు. అది చూడండి అక్కడ మొక్కజొన్న అవన్నీ ఉంటాయి. అప్పుడప్పుడు తీసుకొని తింటాం మేము ఆకలేసినప్పుడు. ఎలా తింటావు ఒకసారి చూపించు అని మాత్రం అడగొద్దే. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి. రండి ఇలాగా చూడండి. ఇది మా సందు. ఇది మొత్తం మా సందు అనమాట. అసలు ఇక్కడికి రాము మోస్ట్లీ. నెక్స్ట్ లోపలికి వెళ్తాం. నెక్స్ట్ రూమ్ చూపిస్తాను మీకు. ఇదేంటిది మిస్ అయ్యాను నేను, ఒకసారి చూపించు. భలే ఉంది. సౌండ్ వస్తుందా? వస్తుంది. ఇది నా నెక్స్ట్ రూమ్, అదే మా నెక్స్ట్ రూమ్. సో ఇక్కడ కూడా యాస్టీస్ అలాగే పెట్టేసాం కబోర్డ్స్, సేమ్ అదే విధంగా కబోర్డ్స్. ఇది ఫ్యాన్. ఇక్కడ దోమలు బాగా ఉంటాయి, సో ఏసీలు ఉంటాయి, ఫ్యాన్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. ఇది చిన్న క్యూట్ అద్దం, నేను హైదరాబాద్లో చేపించా. ఇది బాగుంది కదా అద్దం. నెక్స్ట్ ఈ వాల్ మీద ప్రింట్ చూడండి, అది వచ్చేస్తుంది. అంటే ఇవి ఏంటంటే స్టిక్కర్స్ టైప్ అనమాట. తీసేసుకోవచ్చు, పెట్టచ్చు. ఇవి ఎక్కడ తీసుకున్నారో మరి మా వాళ్ళు. బాగుంది యాక్చువల్లీ ఐడియా. అంటే మెయింటెనెన్స్ ఉంటే ఇంకా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి ఇంట్లో చూపించడానికి? ఇవి 2 మంచాలు. ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ పడుకుంటారు. ఆ రూమ్లో మనం ఒక బీన్ బ్యాగ్ చూసాం కదా, సేమ్ అలాంటిదే ఇక్కడ కూడా ఉంది బీన్ బ్యాగ్. రండి, ఇది మా పెరట్లో చెట్లు. మొత్తం చాలా చెట్లు ఉంటాయి, మీకు నేను తర్వాత చెప్తాను. ఈలోగా మనం ఏం చేద్దామంటే డాబా మీదకి వెళ్ళిపోదాం. రండి, డాబా మీదకి తీసుకెళ్తాం. ఇది ఒక చిన్న గేట్. మాకు ఈ గేట్ లేకపోతే ఏమవుతుందో తెలుసా? డాగ్స్ అవి వచ్చేస్తాయి. అంటే ఇక్కడ ఉండం కదా మేము, ఉండనప్పుడు ఏంటంటే అవి ఇవి ఎక్కువ వచ్చేస్తాయి. యాక్చువల్లీ ఇంతకుముందు ప్రహారీ గోడ లేనప్పుడు అలా వచ్చేసాయి ఫుల్గా. ఇప్పుడు ప్రహారీ గోడ ఉంది కాబట్టి ఇప్పుడు ఏం రావట్లేదు, బట్ అప్పుడు పెట్టించామన్నమాట. ఇది రండి పైకి తీసుకెళ్తాం. గచ్చు అది కొంచెం నీట్గా ఉండదు, బికాజ్ ఇక్కడ మెయింటెనెన్స్ లేదు. అంటే ఎనీవేస్ మేము ఇక్కడ ఒకవేళ ఉంటే కనుక మెయింటెనెన్స్ అది చేసుకునే వాళ్ళం. ఒకవేళ ఇక్కడ మెయింటెనెన్స్ అది పెట్టినా ఏమవుతుంది, సంవత్సరానికి ఒకసారి వస్తాం కాబట్టి మళ్ళీ మేము ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 3 నెలలకో 4 నెలలకో మళ్ళీ సేమ్ అలాగే అవుతుంది. సో అందుకని మామూలుగా ఉంచేసి మేము వచ్చినప్పుడు జస్ట్ నార్మల్గా క్లీన్ చేసుకుంటాం అండ్ ఉంటాం అనమాట ఇక్కడ. రండి మీకు ఒకసారి పైన చూపిస్తా. ఎండ కొడుతుంది ఫుల్, మంచి మార్నింగ్ టైం ఇది. ఇక్కడ బట్టలు ఆరేసుకుంటాం. ఇవన్నీ న్యాచురల్గా ఉంటాయి, నేను ఆర్టిఫిషియల్గా అన్నీ తీపిచ్చేసి అలా ఏం చేయలేదు. న్యాచురల్గా మేము ఎలాగున్నామో అలాగే చూపిస్తున్నాను. చుట్టూ మీరు చూసుకుంటే కంప్లీట్గా మొత్తం కొబ్బరి చెట్లు ఉంటాయి అందంగా బ్యూటిఫుల్గా. ఇది చూడండి పపాయ చెట్టు. పపాయ మేము ఇక్కడి నుంచి కోసుకొని పపాయ తింటాం తెలుసా, బాగుంటాయి. ఎంత స్వీట్ ఉంటాయంటే ఈ చెట్టు కాయలు. ట్రస్ట్ మీ గాయస్, సూపర్గా ఉంటాయి. నాకు ఎంత ఫేవరెట్. వచ్చినప్పుడల్లా నేను ఒక పపాయ తీసుకొని పక్కా తింటాను. రండి, ఇవన్నీ కొబ్బరి చెట్లు. ఎంత బాగుంది కదా, క్రేజీ ఉంటుంది ఇక్కడ. చూడండి ఎంత బాగుంది కదా, చుట్టూ ఇలా కొబ్బరి చెట్లలో. ఇక్కడ సైడ్కి పెంకుటిల్లు కూడా ఉన్నాయి. రండి గాయస్, నాకు యాక్చువల్లీ డాబా కంటే పెంకుటిల్లు అంటే చాలా ఇష్టం. చూడండి ఎంత బాగుందో. మా పెద్దమ్మ వాళ్ళకి ఇంతకుముందు పెంకుటిల్లు ఉండేదన్నమాట. మేము సమ్మర్ హాలిడేస్కి అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఎంత ఎంజాయ్మెంట్ ఉండేదంటే నాకైతే నిజంగా పెంకుటిల్లో ఉండడం అంటే అదొక పండగలా ఫీల్ అయ్యేదాన్ని ప్రతి హాలిడేస్కి. నాకు చాలా ఇష్టం. ఐ డోంట్ నో, ఫర్ సమ్ రీజన్ నాకు ఇలా ఉండడం చాలా ఇష్టం. ఇలాంటి లైఫ్ నాకు చాలా ఇష్టం.
ఎక్కువ అంటే పర్మనెంట్గా ఇలాగే ఉండిపోవాలని కాదు, బట్ ఒకేషనల్గా వచ్చి ఇలా టైం స్పెండ్ చేయడం నాకు చాలా ఇష్టం. రండి, క్లీన్ చేసి ఇక్కడ పైన పెట్టారనుకుంటా. చూడండి, ఇక్కడంతా కూడా ఖాళీ స్థలం ఉంటుంది. అంటే ఇది వేరే వాళ్ళది, నాది కాదు, మనది కాదు. అక్కడ చూడండి, అక్కడ ఏదో, అక్కడ ఏంటది, పాడుబడ్డ వాటర్ అనుకుంటుంది, ఏదో నాచు పట్టేసిన వాటర్ మొత్తం అదంతా. కిందకి వెళ్దాం. కింద నా ఫేవరెట్ మొక్కలు ఉన్నాయి. మా మమ్మీ, మా పిన్ని, నేను ప్రేమతో పాతుకున్న చాలా మొక్కలు ఉన్నాయి, మీకు చూపిస్తాను రండి. వింత వింత మొక్కలు కూడా ఉన్నాయి అందులో. రండి. పిన్ని, ఏం చేస్తున్నా? మొక్కలు నీళ్ళు పడుతున్నానమ్మా. ఓకే, మొక్కలకి నీళ్ళు వేస్తున్నావా? ఇది ఏం మొక్క? జీడి మొక్కమ్మ ఇది. జీడి మొక్క అంటే ఏంటి? జీడిపప్పు ఉంటది కదా. జీడిపప్పు వస్తుందా దీనిలోంచి? ఇప్పుడే ఇంకా చిన్నదా, ఇంకా ఎదుగుతుందా? ఎదుగుతుంది. జీడిపప్పు వస్తుంది, జీడికాయ కూడా వస్తుంది. దీనికి జీడికాయ తింటారు కదమ్మా. జీడికాయలు, జీడికాయ తింటారా? జీడిపప్పు. జీడిపప్పు అయితే తెలుసులే, జీడికాయలు అంటే మరి అదే. ఎల్కేజీలో పడండి. ఇది ఇంకో పపాయ చెట్టు అనమాట. దీనిలో కూడా పపాయ వస్తే కోసుకొని తినేస్తాం అనమాట. ఏంటి మమ్మీ ఎవడీడు? నెక్స్ట్ అది కొబ్బరి చెట్టు. ఇది కొబ్బరి చెట్టు అమ్మా. ఇది మా కట్టెల పొయ్య, దీనిలో వండుకుంటాం అనమాట ఎప్పుడైనా. ఇదేం మొక్క? మామిడి మొక్కమ్మా. మామిడికాయలు వస్తాయా? మామిడికాయలు కాస్తాయి కదా. మామిడికాయలు వస్తే మనం మంచిగా తినొచ్చు మామిడికాయలు అన్ని. నెక్స్ట్ ఈ మొక్కల గురించి కూడా చెప్పు పిన్ని. ఇదేమో జామ మొక్క. జాంకాయల మొక్క. జామ చెట్టు. మొత్తం ఫ్రూట్సే, మొత్తం ఫ్రూట్ ఫ్యాక్టరీ, మామూలుగా ఉండదు. నెక్స్ట్ అది, ఇది జామ మొక్కలే. ఇవన్నీ జామ మొక్కలే. అవన్నీ జామ మొక్కలు. ఇదేంటిది? ఇది కొబ్బరి మొక్కే. కొబ్బరి చెట్టు. కొబ్బరి చెట్టు. ఓకే, అది కొబ్బరి చెట్టే. ఇవన్నీ దేనికి? కట్టెల పొయ్యలోకి ఇదేమో కదా, కట్టెల పొయ్యలోకి పెట్టుకుంటారు. కట్టెల పొయ్యిలో పెట్టుకోవడానికి ఇవన్నీ అనమాట. ఇవన్నీ పెట్టి కట్టెల పొయ్యిలో మంట వస్తుంది, అప్పుడు వండుకొని తినేయచ్చు. కొబ్బరి డొక్కలో ఎప్పుడు తినడమే మన కాన్సెప్ట్, రెండోది ఉండదు. ఇదేంటిది? ఇది రాంఫలం. ఓకే, సీతాఫలంలోనే ఒక టైప్ అన్నమాట రాంఫలం. అదేమో సీతాఫలం. ఇది సీతాఫలం. అది సీతాఫలం చెట్టు. ఇది చూసారా, ఇది కరేపాకు చెట్టు. మేము రోజు కర్రీస్లో ఇక్కడ వండుకుంటే ఇక్కడి నుంచే కరేపాకు తీసుకొని ఫ్రెష్ కరేపాకుతో తింటాం అనమాట, విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఫ్రెష్గా అప్పటికప్పుడు మంచిగా బాగుంటుంది. ఇదేం చెట్టు? పచ్చిమిరకాయల చెట్టు అమ్మా. పచ్చిమిర్చి చెట్టు. అంటే కొంచెం పాడైనట్టుంది, అంటే పురుగు పట్టింది, ఆకంతా తినేసింది. ఓకే, మళ్ళీ చిగురిస్తుంది. పెద్ద పెద్ద కాయలు కాస్తుంది, కానీ కాయలు బాగుంటాయి, బజ్జీలు వేసుకుని ఇలా ఉంటాయి. అవునా? పచ్చిమిర్చి బజ్జీ కూడా చేసుకోవచ్చు మేము అయితే పచ్చిమిర్చి చెట్టు తోటి. ఈ చెట్టు అలా ఆకు కొంచెం ఇదైంది, బికాస్ మెయింటెనెన్స్ లేదు కదా, మేము ఉండట్లేదు కదా ఇక్కడ. సో అంటే మళ్ళీ ఇది మళ్ళీ చిగురిస్తుందా? చిగురిస్తుంది, పెద్దగా ఉంటాయి, కాయలు బాగుంటాయి, చాలా బాగా కాస్తుంది. చాలా కాయలు కాసింది. ఇది చూసారా, ఇదేం తెలుసా మీకు? ఇది ఆంధ్రాలో మాత్రమే కనిపిస్తుంది, హైదరాబాద్ లో కానీ సిటీస్ లో ఎక్కడ మీకు కనిపించదు. ఇలా కొడతాం అనమాట, అప్పుడు వాటర్ వస్తాయి దానిలోకి. ఇలా కొడతాం కదా, ఇలా దగ్గరికి వెళ్ళే లోపు అయిపోతాయి వాటర్. అందుకే ఏం చేయాలంటే ఇలా కొట్టి వెంటనే వెళ్ళిపోవాలి ఫాస్ట్గా. సో మేము ఇలాగే ఆడుకుంటాం ఖాళీగా ఉన్నప్పుడు, ఇలా కొట్టాలి వాటర్, వెంటనే వాటర్ అయిపోయేలోపు వెళ్ళిపోవాలన్నమాట ముందుకి. అదే మొక్క పిన్ని? ఇది నిమ్మ మొక్కమ్మా. అంటే నిమ్మకాయలు వస్తాయా? నిమ్మకాయలు వస్తాయి, మనం రోజు తాగుతాం కదా నిమ్మ నీళ్ళు. ఓకే, పొద్దుటేని. ఇదేంటి పిన్ని ఇక్కడ గేట్ పెట్టారు? ఇది గేట్ అమ్మా, ఇలాగే వెళ్తాకే దారి. అది గేటా? తెలియదులే, ఇలాగే వెళ్తాకని దారి. ఓకే, తర్వాత అక్కడ ఏంటి చెట్లు ఉన్నాయి? ఈ అమ్మ ఇది సీతాఫలం చెట్టు అన్నాం కదా, ఇది సీతాఫలం చెట్టు. ఇదేదో తంగేడు చెట్టు అమ్మ, ఇది తంగేడు చెట్టు. ఇది కొబ్బరి చెట్టు. చింత చెట్టు ఎక్కడ ఉంది? అక్కడ ఇది ఇక్కడ ఉంది అమ్మ. ఇదేమో చింత చెట్టు. చింత చెట్టు. ఇది చింత చెట్టు. ఇదేంటి? ఇది మల్లె అంటమ్మా, పెద్దదే మల్లె. అంటే మల్లె, బొడ్డు మల్లె అంటారు దీన్ని. బొండు మల్లె. బొండు మల్లె కదా? బొండు మల్లె కాదు, బొడ్డు మల్లె. బొడ్డు మల్లె పెద్దదే. మరి బొడ్డు బొడ్డు ఉంది, పెద్దదే ఏకంగానే చెట్టు. ఇది బొండు మల్లె, అదే వాట్ ఎవర్, బొడ్డు మల్లె. సరే, ఇది మల్లె చెట్టు అనమాట, ఆకు ఇలా ఉంటుంది దీన్ని. ఇదేం చెట్టు? బొడ్డుముడి చెట్టు మొక్క. సారీ, బొడ్డుముడి మొక్కనా? సో దీని వల్ల ఏంటి ఉపయోగం? తింటారా ఇది? తినరమ్మా. తింటే ఏమవుతుంది? సస్తారా? చస్తారు తింటేనే. దెబ్బలకి తినకండి. దేనికి ఇది? దెబ్బలు తగిలితే కదమ్మా, ఆ దెబ్బలకి పాలు వేస్తే తగ్గిపోతుంది. పాలా? ఎక్కడ ఉంటాయి? ఆకులో కదమ్మా, దీనికి రొబ్బ ఉంది కదా. ఓకే, ఇదిగో దీనిలోంచి వస్తాయంట పాలు. వస్తాయి. సో ఈ పాలు ఉన్నాయి కదా, దీనిలోంచి వచ్చే ఈ వైట్ కలర్ లో ఏదైతే ఉంటుందో దీని పాలు అంటారు. సో ఇది గనక మనకి తగిలిన దెబ్బల మీద వేస్తే ఆ దెబ్బలు మానిపోతాయి. అంటే ఇది ఒక ఔషధం చెట్టు అన్నమాట.
చూసారా మా పెరట్లో ఇలాంటి ఔషధాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ చెట్టు చూపిస్తాను రండి. ఇదేంటి, ఇదేం చెట్టు? పనస చెట్టు అమ్మ అది. పనస చెట్టు అంటే జాక్ ఫ్రూట్ గైస్, ఇది జాక్ ఫ్రూట్. చూసారా ఇక్కడ పట్టుకొని లాగుతుంటే మొత్తం అదంతా ఊగుతుంది. సో ఇదంతా జాక్ ఫ్రూట్ అన్నమాట. దీని ఆకులు ఇలా ఉంటాయి. నెక్స్ట్ ఇదేంటి? బొబ్బాయి చెట్టు అమ్మ. పపాయ చెట్టు ఇది కూడా. బొబ్బాయి మొక్క. సో పైన పపాయాస్ ఉన్నాయి చూసారా, చిన్న చిన్నవి. అవి ఇంకా అవ్వడానికి రెడీగా ఉన్నాయి. అయిన తర్వాత వెంటనే తీసుకుంటాం, వెంటనే కట్ చేసుకుంటాం, తినేస్తాం. రండి. ఇవేంటి? డిసెంబర్ చెట్టు అమ్మ ఇది. డిసెంబర్ చెట్టు అంటే డిసెంబర్ లోనే వస్తాయి. ఎప్పుడు పడితే అప్పుడు పోస్తాయి, కానీ డిసెంబర్ పువ్వులు మొక్క అంటారంట. చక్కగా ఉంటాయి. ఇది చూసారా ఎంత ప్రెటీగా ఉన్నాయి పువ్వులు. సో వీటిని డిసెంబర్ పువ్వులు అంటారంట. ఇవేంటి? విత్తనాలమ్మ. ఇవి విత్తనాలంట. ఈ విత్తనాలు వేస్తే ఈ మొక్క వచ్చేస్తుంది అనమాట మనకి. చూసారా మిరియాల్లాగా ఉన్నాయి, కొంచెం కొంచెం పెద్ద సైజు మిరియాల్లాగా. పట్టుకో. ఇది కనకాంబరం మొక్కలమ్మ. కనకాంబరం చెట్టు ఇది. కనకాంబరం పూలు వస్తాయి చూడండి. తెలుసు కదా ఇవి మీకు. మల్లెపూలు ఉన్నాయి, కనకాంబరాలు ఉన్నాయి, అన్ని పువ్వుల చెట్లు అన్ని ఇక్కడే ఉన్నాయి మాకు. ఇదేంటి? ఇది తమలపాకమ్మ. అంటే తింటారు కదా? తింటారు. తమలపాకు భలే ఉంది చూడండి, గోడ మొత్తం వచ్చేసింది తమలపాకు. కింద చూడండి పెద్ద పెద్దగా ఉన్నాయి ఆకులు. చూడండి సూపర్, భలే ఉంది. మేము తమలపాకు కూడా బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదు, అన్నీ మా పెరట్లోనే ఉన్నాయి. చూసారా వీఆర్ వెరీ రిచ్. న్యాచురల్ అన్నీ మా పెరట్లోనే ఉన్నాయి. ఇవే మేము తింటాం, ఇవే మేము యూస్ చేసుకుంటాం, ఇవే మేము తల్లో పెట్టుకుంటాం, ఈ పువ్వులే. సో వీఆర్ సో రిచ్ యూనో. ఇదేంటి? బిళ్ళగన్నేరు మొక్క ఇది. బిళ్ళగన్నేరు మొక్క అంటే గన్నేరు చెట్ట కాదు, పువ్వుల మొక్క. దేవుడి కాడ గట్ట పెట్టుకుంటారు. దేవుడి దగ్గర పెట్టుకుంటారు. ఈ పువ్వులు చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో, లైఫ్ తో క్యూటెస్ట్. నెక్స్ట్ ఇలా రండి, నా ఫేవరెట్. ఇదేంటిది? ఇది మందారాకమ్మ. రేఖ మందారం. రేఖ మందారం. రేఖ మందారం. ఇది మందారం చెట్టు అన్నమాట. చూడండి ఆకులు ఎంత బాగున్నాయి. ఈ ఆకులతో తలస్నానం చేస్తే మీ హెయిర్ కి ఎలాంటి కండిషనర్ అవసరం లేదు తెలుసా. ఎంత సిల్కీగా, స్మూత్ గా, సాఫ్ట్ గా, స్ట్రాంగ్ గా అయిపోతుంది మీ హెయిర్. సో ఈ ఊరు వచ్చినప్పుడు నేను వీటితోనే తలస్నానం చేస్తాను అనమాట. ఇది మంచి కొంచెం వామ్ వాటర్లో బాగా మిక్స్ చేస్తే దీని నుంచి ఒక ఇలా మనకి జెల్ లాగా వస్తుంది అన్నమాట. ఫ్లాక్ సీడ్స్ జెల్ ఎలా ఉంటుంది, సో అలా జెల్ లాగా వస్తుంది. అది వడకట్టేసుకొని ఆ జెల్ని మీరు న్యాచురల్ షాంపూ లాగా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. హెయిర్కి మంచి టిప్ చెప్తాను చూడండి. అంటే మీ అందరికీ తెలుసు, బట్ మళ్ళీ ఒకసారి చెప్తే బాగా స్ట్రాంగ్గా గుర్తుంటుంది కదా, అందుకు చెప్పాను. ఇదేంటి? చామంతి మొక్క. చిన్న చామంతి అని పసుపు రంగు. ఏ చామంతి మొక్క కూడా ఉంది ఇక్కడ. మరి చామంతి పూలు రాలేదేంటి ఇంకా? ఇంకా మొగ్గ తొడగలేదు ఇంకా, ఇప్పుడే మొగ్గలు తొడుగుతాయి. ఇప్పుడే మొగ్గ తొడుగుతుందంట పాపం. బేబీ చామంతి మొక్క అది. ఇదేంటి? ఇదేం మొక్క? వామ్ మొక్కమ్మ. వామ్ మొక్క అంటే వామ్ వస్తుందా దీనిలో? వాము అది ఆకు మనకు బజ్జీలు వేసుకోవచ్చు. ఓ వామాకుతో బజ్జీ కూడా చేసుకోవచ్చు. మనం దాన్ని మరగబెట్టుకుని పసర రసం తాగొచ్చు. ఎందుకు? దాని వల్ల ఏమవుతుంది? మనకి కడుపు నొప్పి అది తగ్గుతుంది, డైజెషన్ మంచిగా అవుతుంది, తగ్గుతుంది. చూసారా ఔషధం ఆకు అది కూడా. దగ్గది తగ్గుతుంది, స్మెల్ బాగా వస్తుంది. ఎంత మంచి రిఫ్రెషింగ్ స్మెల్ వస్తుందంటే క్రేజీ అసలు. స్మెల్ సో గుడ్. వామాకు. ఇక్కడ ఇన్ని మొక్కలు ఉన్నాయి కదా, ఒకే ఒక్క మొక్క మిస్సింగ్ అన్నమాట పువ్వుల్లో. అదేంటో మీరు ఏమైనా కనిపెట్టారా? అది మరి ఇంకేంటో కాదు, నా ఫేవరెట్ రోజ్ ఫ్లవర్ మొక్క. రోజ్ ఫ్లవర్స్ అనేది ఇక్కడ లేదు. యాక్చువల్లీ రోజ్ ఫ్లవర్ ఇక్కడ ఉంది. ఎవరు చెప్పండి? నేనే. చూసారా, నేను చెప్పకంటే ముందే మీకే అర్థమైపోయింది. సో నేనున్నాను కాబట్టి ఇక్కడ రోజ్ లేదు. నేనున్నాను కదా, ఇంకొక వేరే రోజ్ ఎందుకని చెప్పేసి మా వాళ్ళు వేయలేదన్నమాట. అది తప్ప ఆల్మోస్ట్ అన్ని ఫ్లవర్స్ కవర్ చేశారు వీళ్ళు. ఎస్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై హోమ్ టూర్. మా ఇల్లు మాత్రమే కాదు, మా ఇంటి చుట్టూ ఉన్న ఈ చిట్టి చిట్టి బుజ్జి బుజ్జి మొక్కల గురించి కూడా మీకు చెప్పాను. సో ఇంత న్యాచురల్గా, ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ. అందుకే మేము ప్రతి హాలిడేస్కి ఇక్కడికి రావడానికి ఇష్టపడతాం అనమాట. నెక్స్ట్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ రూపం ముగ్గళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.